హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అతివా బై రాధిక. ఈరోజు వీడియోలో మీరు ప్యూర్ కాటన్ కోటా శారీస్ చూడబోతున్నారండి. ఈ శారీస్ మామూలుగా ఒక 2 to 3 ఇంచెస్ బోర్డర్తో పైన ఇంకొంచెం పెద్ద బుటాలతో ఇంతకుముందు చేసాం. మనం చాలా డిమాండ్ వచ్చింది. ప్రీ బుకింగ్ ఆర్డర్స్ తీసుకున్నాము. తర్వాత లాస్ట్ మంత్ ఏమో మనమే చీరలు ఆర్డర్ ఇచ్చి తయారు చేయించి కూడా చాలా చీరలు సేల్ చేసాము. అయితే దానిలో మ్యానుఫ్యాక్చరర్ ఈ పైతని బోర్డర్ మళ్ళీ రెడీ చేశారండి. పైతని బోర్డర్ చూడండి ఎంత బాగుందో. అన్నిటికీ కూడా కామన్ బ్లాక్ కలరు, సీ గ్రీను, ఈ పింక్, ఆరెంజ్ కామన్గా వస్తాయండి. బోర్డర్ ఒక సైడే ఉంటుంది. ఈ బోర్డర్ వల్ల ప్రైస్ అయితే కొంచెం పెరిగింది. అది 2299 కదా, 2499 ఇవి. ఈ పైన బుటాలంతా కూడా ఆల్ ఓవర్ ఉంటాయండి. ఈ బార్డర్ మాత్రం ఒక సైడ్ ఉంటుంది, రెండో వైపు ఇలా కడ్డీ బార్డర్ ఉంటుంది. కలర్స్ కూడా చాలా బాగున్నాయి. ఆల్మోస్ట్ అందులో ఉన్న కలర్సే వచ్చాయి. ఒక 2-3 కొంచెం కొత్తగా అనిపిస్తున్నాయి. 1 by 1 చూసేద్దాం. ఈ శారీ వచ్చేసి బీట్రూట్ పింక్ అండి. బార్డర్ ఏమో నేను ఇందాక ఇంట్రోలో చెప్పినట్టుగా దాదాపుగా ఒక 5 ఇంచెస్ ఉంటుందండి పైతని బార్డరు. ఎడ్జ్లో కూడా సేమ్ పింక్ యాడ్ అయింది. ప్యూర్ కాటన్ కోటా అండి ఇది. నేను ప్రతిసారి కూడా ఫ్యాబ్రిక్ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మిక్స్ కోటా అయితే మిక్స్ కోటా అని చెప్తున్నాను, కాటన్ కోటా అయితే కాటన్ కోటా అని చెప్తున్నాను. అలాగే కాటన్లో హ్యాండ్లూమ్ అయితే హ్యాండ్లూమ్ అని కూడా చెప్తున్నా, మీరు కొంచెం గమనించండి. ఇది పళ్ళు. శారీ అంతా కూడా చూడండి, చిన్న చిన్న బుటాలు చక్క దగ్గరగా వచ్చాయన్నమాట. జరీ బుటాలు, సిల్వర్ జరీ. చాలా ఒత్తుగా ఉన్నాయండి బుటాలు, రిచ్ లుక్ ఉంది. బ్లౌజ్ ఏమో ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. ఇది రివర్స్ ఫోల్డ్ చేసి ఉంది కాబట్టి మీకు బార్డర్ అలా కనిపిస్తుంది. హ్యాండ్స్కి చక్కగా ఈ పైతని బార్డర్ కూడా ఉంటుంది. కాటనే కాబట్టి ఈ స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. బుటాలు కూడానండి శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంతే దగ్గరగా ఉన్నాయి కాబట్టి శారీ చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. నేను ఇంత క్లియర్గా ఎందుకు చెప్తున్నానంటే ఇదే ఫ్యాబ్రిక్లో మనం ఇంతకు ముందు చేసిన శారీ అవి కూడా మళ్ళీ తెప్పించాను. ఇదిగోండి ఇవి. ఇప్పుడు ఇది చూస్తే మీ అందరికీ గుర్తు వస్తుంది. ఈ శారీ నెక్స్ట్ ఈ డిజైన్ వచ్చింది అన్నమాట. కొంచెం బార్డర్ మారినందుకు కొద్దిగా ప్రైస్ అయితే పెరిగింది. చాలా బాగుంది. ప్లస్ బుటాలో ఎక్కువ బుటాస్ చిన్న సైజు, అవి మీడియం సైజులో కొంచెం దూరంగా ఉన్నాయి. ఇవి వచ్చేసేమో బాగా దగ్గరగా ఉన్నాయి, చిన్న బుటాలు. ఇదిగోండి పైన వైపు బోర్డర్ మాత్రం ఇలా వస్తుందండి. చాలా బాగుంటుంది. ఇవి కూడా చక్క చిన్న చిన్న పార్టీస్కి, ఆఫీస్ వేర్కి అలా యూజ్ చేసుకోవచ్చు. ఇక ఎలా అయిపోయినాయి అంటే తెలుగు రాష్ట్రాలంటే మనకు తెలుసు, కానీ ఆల్ ఓవర్ ఇండియా కూడా ఇలాగే ఉందేమో. విపరీతమైన ఎండలు, మళ్ళీ రెండో ఎండాకాలం మొదలైందా అన్నట్టుగా ఉంది. కాటన్ బట్టలు తప్ప వేసుకోలేకపోతున్నాం. ఇదిగోండి ఇలాంటివి ఉంటే హాయిగా కట్టేసుకోవచ్చు రోజు. ఇక నేను ఇందాక చెప్పా కదండి, వేరే డిజైన్ చూపించాను కదా, అందులో ఈ కలర్ అయితే హాట్ కేక్ అండి. అసలు ఎన్ని చీరలు సేల్ చేసాము. అందరూ పీకాక్ కలరే అడిగారు. గాజు అన్ని బ్లూ అని కూడా అనొచ్చు. ప్యాటర్న్ అంతా సేమ్ ఉంటుందండి, కలర్ మాత్రమే చేంజ్ అవుతుంది. రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజు. ఇదిగోండి పళ్ళు. కింది వైపు వచ్చేసి పైతని బార్డరు, పైన వైపు ఏమో ఇలా ఉంటుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, బ్లాక్ సెంటిమెంట్ ఉన్నవాళ్ళు చూడండి, ఇక్కడ పైతని అంతా కూడా ఇది బ్లాక్లో వచ్చింది. ఒకవేళ బ్లాక్ ఉంటే కట్టము అనుకునే వాళ్ళు కొంచెం గమనించండి. కనకాంబరం కలర్ అండి ఇది. ఇంతకు ముందటి డిజైన్లో లేనట్టు గుర్తున్నా. కనకాంబరం కలర్ అయితే రాలేదని అనుకుంటున్నా. చాలా బ్యూటిఫుల్గా ఉందండి కలర్ కూడా, భలే ఉంది అసలు. ఇది కూడా చాలా దగ్గరగా బుటాలు, ఇంకా అసలు ఏం మారలేదండి. మోడల్ అయితే ఏమీ మారలేదు, మొత్తం అంతా అదే. చక్కగా కలర్స్ మాత్రం 1-2 కలర్స్ కొత్తగా వచ్చాయి. మంచి లావెండర్ కలర్ అండి. ఈ కలర్ కూడా బాగా డిమాండ్ అందులో. అసలు ఆ రంగు ఈ రంగు అని ఏముందిలేండి, అసలు ఈ మోడల్కే డిమాండ్ వచ్చేసింది. అందుకే ఇంకొక డిజైన్ వీళ్ళు తయారు చేయగానే నేను వెంటనే పర్చేస్ చేశాను. ఇంకా కాటన్స్ కట్టుకునే వాళ్ళు ఎలాగో 1-2 ఉన్నా కూడా ఇబ్బంది లేదు కదా, ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంది కాబట్టి ఇది కూడా పర్చేస్ చేసుకోవచ్చు అనేసి. చాలా బాగుందండి. ఇదిగోండి పైన వైపు బోర్డు.
ఇది మరక కాదండి, కలరు ఎక్స్ట్రా డైయింగ్ పడింది అనమాట డై చేసేటప్పుడు. ఈ ఎల్లో కూడానండి చాలా బాగుంది. అంటే జనరల్గా గడప పచ్చ లేకపోతే మ్యాంగో ఎల్లో, చామంతి ఎల్లో అలా ఉంటాయి కదా. కొంచెం చామంతి ఎల్లో అవి ఏంటంటే బ్రైట్గా ఉంటాయి. గబుక్కుని ఇంత బ్రైట్ మేము కట్టలేమండి అంటూ ఉంటారు కొంతమంది. వాళ్ళ కోసం ఈ ఎల్లో కొంచెం డిఫరెంట్గా కొట్టినట్టు లేకుండా డీసెంట్గా ఉందన్నమాట. చాలా బాగుంది షేడ్. ప్యాటర్న్ అయితే అంతా సేమ్ ఉంటుందండి. ఇదిగో ఎంత బాగుందో చూడండి. ఈ కలర్ కూడా కొంచెం ఒకలాంటి షేడ్ అండి, ఫ్లవర్ అలా అంటారు ఆ కలరు. ఈ సారీ కలర్స్ కూడా మంచి షేడ్స్ అండి. అంటే అటు డార్క్ ఉన్నాయి, ఇటు పేస్టల్ కలర్స్ ఉన్నాయి, అలాగే మీడియం షేడ్స్ కూడా ఉన్నాయి. వీడియోలో పర్ఫెక్ట్గా ఉంది. చాలా బాగుందండి ఈ షేడ్ కూడా. ఇదిగోండి పైన వైపు ఇలా ఉంటుంది బోర్డర్. ప్యారెట్ గ్రీన్ అండి. మా అమ్మాయి అంటుంది అనమాట, ఈ సారీ సెలెక్ట్ చేసుకునే వాళ్ళకి చాలా కష్టం అవుతుంది, అంత బాగున్నాయి చీరలు. నిజంగా అండి, ఏ కలర్కి ఆ కలర్ తలదన్నేలా ఉంది, చాలా అందంగా ఉన్నాయి. పైతని బోర్డరు చాలా అందం వచ్చిందండి ఈ శారీకి. ఇదిగోండి పైన వైపు బోర్డర్. మంచి రెడ్ అండి, అదిరిపోయింది అసలు. ఇది కూడా చాలా చాలా బాగుంది. చెప్పా కదా, కాంపిటీషన్లా ఉంది ఒక్క కలర్కి. ఇంతకు ముందు మోడల్ చూస్తే దానికి అది అందంగా ఉందండి. ఒక చిన్న బోర్డరు, మధ్యలో బుట్ట, ఆ బుటాలో థ్రెడ్ వీవ్, అదొక అందం. ఇది చూస్తే దీనికి ఇది అందంగా ఉంది. అందుకే ఖచ్చితంగా ఆ మోడల్ ఉంది కదా అని అనుకోవడానికి లేదు. మీకు రెండు పక్క పక్కన పెట్టి చూసినా కూడా డిఫరెంట్గా ఉంటాయి. చాలా బాగుంది. ఇదిగోండి బేబీ పింక్ అండి. ఇంతకుముందు బేబీ పింక్ రాలేదని అనుకుంటున్నా నేను. ఇంత వైడ్ రేంజ్లో కలర్స్ రాలేదు ఆ శారీస్లో. ఇదిగోండి ఎంత బాగుందో చూడండి, క్లాస్గా ఉంది అసలు. ఇదిగోండి ఇది వచ్చేసి కొంచెం బ్రింజాల్ పర్పుల్ అండి. ఇదిగోండి 2499లో ఎంత అందమైన చీరలో చూడండి. నాకైతే సూపర్గా నచ్చేసాయి. మీకు కూడా నచ్చాయా? మరి నచ్చితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. మరిన్ని బ్యూటిఫుల్ శారీస్తో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.